హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే నేను ఇలాంటి పెప్లం టాప్ ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలో చూపించబోతున్నాను. సో దీనికోసం అయితే ఇలా ఒక మీటర్ పావు క్లాత్ని అయితే అవసరం అవుతుందండి. ఇది పెద్ద పిల్లల కోసమే, చిన్న పిల్లల సైజు కాదు నేను చూపించేది. మీరు దీన్ని బట్టి సైజు రెడ్యూస్ చేసుకోవచ్చు, చిన్న పిల్లలకి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా 4 ఫోల్డ్స్ అయితే వేసుకున్నానండి. క్లాత్ ఇలా ఫోల్డింగ్ ఉన్నది మన వైపుకి ఇలా వేసుకొని, ఇలా ఓపెన్స్ ఉన్నది ఇటువైపుకి వేసుకొని, ఇలా ఎక్కువ తక్కువ లేకుండా క్లాత్ని కట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మెజర్ చేద్దాము. ఇప్పుడు 7 ఇంచెస్ నేను షోల్డర్ పెట్టాను. నెక్ కోసం 3 ఇంచెస్ పెట్టాను. అంటే హాఫ్ షోల్డర్ 3 ఇంచెస్, ఫుల్ షోల్డర్ 7 ఇంచెస్. సో లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ తీసుకున్నానండి. బాడీ పార్ట్ కింద పెప్లం అంబ్రెల్లా కోసం మళ్ళీ ఎక్స్ట్రా వేరే పీస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇటువైపున కూడా 15 ఇంచెస్ వరకు లెంత్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఇటు సైడ్ మనకి పెప్లం కోసం తీసుకోవాల్సి ఉంటుంది, అంబ్రెల్లా కోసం. అది తర్వాత కట్ చేసి చూపిస్తాను. ఇప్పుడైతే మనం లెంత్ 15 ఇంచెస్ తీసుకున్నాము. ఇప్పుడు ఆర్మ్ హోల్ కోసం 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇది పెద్ద సైజ్ వాళ్ళది. ఇప్పుడు ఇక్కడ నుండి కూడా ఇక్కడికి 7 ఇంచెస్ ఉంది చూసుకొని 1.5 ఇంచ్తో ఆర్మ్ హోల్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా. ఇప్పుడు నెక్ వచ్చేసి 5.5 or 6 ఇంచెస్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఫ్రంట్కి కొంచెం ఎక్కువ పెడతాం నెక్, బ్యాక్ పార్ట్కి ఒక 2 ఇంచెస్ 3 ఇంచెస్ వరకు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఫ్రంట్కే పెడుతున్నాను మార్కింగ్. సో ఇప్పుడు చెస్ట్ వచ్చేసి 36 ఇంచెస్ అండి. 36 అంటే 9 తీసుకున్నాను, 2 ఇంచెస్ మార్జిన్ యాడ్ చేశాను. సేమ్ కింద కూడా 9 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ మార్జిన్ యాడ్ చేసి ఇలా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు కట్ చేద్దాం. ఇలా ఏం లేదండి, సింపుల్. 7 ఇంచెస్ షోల్డర్ పెట్టాను, 3 ఇంచెస్ నెక్ కోసం తీసేసి ప్లస్ చెస్ట్ వేస్ట్ మార్కింగ్ చేసి కట్ చేసాం. దీనికి పెద్ద ప్రాసెస్ ఏం కాదండి. సో ఇలా పెప్లం కోసం కింద ఇప్పుడు మనకు అంబ్రెల్లా షేప్ వస్తుంది కదా, పిక్లో చూపించినట్టు, దానికోసం మెజర్ చేస్తున్నాము. ఇప్పుడు ఇంకొక వైపు మనం ఒకవైపు కొస నుండి కట్ చేసాం కదా, ఇంకొక వైపు అంచు నుండి ఇలా మార్కింగ్ ఎంత తీసుకోవాలంటే స్టార్టింగ్ నుండి 7 ఇంచెస్ ఆర్ 6.5 ఇంచెస్ అంటే 6.5 ఇంచుల దగ్గర నుండి ఇలా చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి. అంబ్రెల్లా మోడల్ కాబట్టి ఇలా మూల నుండి 6.5 ఇంచుల వరకు ఇలా మార్కింగ్ చేసుకొని చూసుకున్నట్లయితే చూడండి, మనకి 11 ఇంచెస్ వచ్చింది. 9 ఇంచెస్ బాడీకి సరిపోతుంది, ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ కోసం. సో ఇప్పుడు ఇక్కడ నుండి 10 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను నేను చుట్టూ అరౌండ్గా. ఇంతకుముందు మనం నడుము తీసుకున్న దగ్గర నుండి 10 ఇంచెస్ వరకు ఇలా మార్కింగ్ చేస్తున్నాను. చూడండి, ఇలా మనం మార్కింగ్ చేసిన వరకు కట్ చేసినట్లయితే మీకు షేప్ ఈజీగా అర్థమైపోతుంది, అంబ్రెల్లా షేప్ అని. చూడండి, ఇలా మనం పైన బాడీ పార్ట్కి ఇది అటాచ్ చేయాల్సి ఉంటుందండి. ప్లస్ ఇప్పుడు నెక్, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ అయితే ఎలా కట్ చేయాలో చూద్దాం. సో కింది వైపు ఇక్కడ నడుము దగ్గర ఒక 1 ఇంచ్ అయితే కట్ చేసుకోవాలండి, ఎందుకంటే ఇది అంబ్రెల్లా పార్ట్ యాడ్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు నెక్ పార్ట్ కోసం ఇలా 2 పీసెస్ ఓపెన్ చేసేసి ఫ్రంట్ దానికి మార్కింగ్ చేసుకొని మనం 6 ఇంచెస్ వరకు మార్క్ చేసాం కదా. ఇప్పుడు ఆర్మ్ హోల్ లోపల చంక తీసుకొని ముందు వైపు భాగానికి ఇప్పుడు ఇక్కడ రౌండ్ నెక్ ఇలా రౌండ్ గీసుకొని కట్ చేసుకోవాలి రౌండ్ నెక్. ఇది నార్మల్ సాటిన్ క్లాతేనండి, ఫ్లోరల్ మోడలు. జీన్స్ పైనకి, లెగిన్స్ పైనకి, జెగిన్స్ పైనకి దేనికైనా బాగుంటుంది ఇలాంటి మోడల్. మీరు కాటన్ క్లాత్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు, కాకపోతే ఫాలింగ్ క్లాత్ అయితే బాగుంటుంది. సో ఇలా బ్యాక్ నెక్ కోసం 2 ఇంచెస్ కానీ 3 ఇంచెస్ కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు నెక్ కోసం క్రాస్ పీసెస్ తీసుకోవాలి. అంతకంటే ముందు హ్యాండ్స్ కోసం మనం మామూలుగా క్యాప్ స్లీవ్స్ అనేది దీనికి
కట్ చేద్దాం అనుకుంటున్నాను. సో క్లాత్ని బట్టండి, మీరు రఫుల్స్ కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే దీనికి క్లాత్ సరిపోవట్లేదు, అందుకని నేను ఇలా క్యాప్ స్లీవ్స్ అయితే పెడదాం అనుకుంటున్నాను. సో చూడండి, మిగిలిన పీసెస్ నుండి దీంట్లో మనకు సరిపోతుంది అనేది చూసుకోవాలి ఎప్పుడైనా. హ్యాండ్స్ క్యాప్ స్లీవ్స్ అనేది కట్ చేశాను. అది మీరు క్లాత్ని బట్టి నార్మల్ హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే నేను క్యాప్ స్లీవ్స్ అయితే కట్ చేశాను. మీకు స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఇలా అన్నీ బ్యాక్ పార్ట్ని, ఫ్రంట్ పార్ట్ని ఇలా రైట్ సైడ్ ఒకవైపుకు ఉండే విధంగా ఇలా వేసుకొని పైన భుజం దగ్గర స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి. జాయింట్ చేయాలి, రెండు ఇలా అటాచ్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్చెస్ వేయాలి. ఇక్కడ స్టిచ్చింగ్ కూడా ఈజీ అండి. ఇది వితౌట్ లైనింగే అండి, కావాలంటే లైనింగ్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఈ సాటిన్ క్లాత్కి నేను లైనింగ్ ఏం యాడ్ చేయట్లేదు. ఇలా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. భుజం కుట్లు ఇలా స్ట్రైట్గా వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ పీస్ మనం యాడ్ చేసుకోవాలి. నెక్ కోసం క్రాస్ పీసెస్ తీసుకుంటాం కదా, దీనికి హుక్స్లు, కాజాలు అలాంటివి ఏమి ఉండవండి. జిప్ పెట్టుకోవచ్చు, కాకపోతే నెక్ విడ్త్ మనం ఎక్కువే తీసుకున్నాం కాబట్టి జిప్ కూడా అవసరం లేదు, జస్ట్ పైనుండి ఇలా వేసుకోవచ్చు. ఇప్పుడు నెక్ పీస్ అనేది ఇలా నేను టూ పీసెస్ యాడ్ చేస్తున్నాను, చుట్టూ అరౌండ్గా రావడానికి కోసం. ఇంకొక పీస్ కూడా యాడ్ చేస్తున్నాను. క్రాస్ పీసెస్ మనం బ్లౌజ్కి ఏ విధంగా వేస్తామో అలాగే వేస్తాము. సో ఇలా అటాచ్ చేసుకోవాలి పీసెస్. మనకి రౌండ్ నెక్కి సరిపోయే విధంగా ఎన్ని అయితే పీసెస్ అవసరం అవుతాయో అన్ని పీసెస్ మనం జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా రైట్ సైడ్ నుండి ఎక్కడి నుండి అయినా పర్లేదు, ఎక్కడో ఒక దగ్గర నుండి ఇలా స్టార్ట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో మనం చుట్టూ ఈ పీస్ని అనేది యాడ్ చేసుకుంటూ రావాలండి. సేమ్ నెక్ పీస్ బ్లౌజులకి ఎలా వేస్తామో అలాగే అటాచ్ చేసుకుంటూ రావాలి. తేడా ఏం లేదు, బ్లౌజులకు వేసినట్టుగానే నెక్ పీస్ అనేది వేసుకుంటూ రావాలి. కాకపోతే దీనికి హెమ్మింగ్ అనేది ఉండదండి, డైరెక్ట్ అటాచ్ చేసుకుంటాము రివర్స్ చేసుకొని. పిల్లలకి ఇలా డిఫరెంట్గా స్టిచ్ చేసినట్లయితే చూడడానికి చాలా బాగుంటుంది. జీన్స్ పైనకి కానీ లెగ్గింగ్స్ పైనకి కానీ మీరు ట్రై చేసి చూడండి. చూడండి, ఇలా నెక్ చుట్టూ ఇలా జాగ్రత్తగా మూలలు తిరిగే దగ్గర, వంపు తిరిగే దగ్గర కొంచెం జాగ్రత్తగా ఇలా ఒక చిన్న కుచ్చు లాంటిది వేసుకుంటే మనకి టర్న్ అనేది ఈజీగా చేయొచ్చు. సో ఇలా చుట్టూ వేసిన తర్వాత మనం మళ్ళీ దీనిపై నుండి స్టెమ్ స్టిచ్ అయితే వేయాలండి, టాప్ స్టిచ్. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని ఇక్కడ ఈ రెండు చివర్లని ఇలా జాయింట్ చేయాలండి. ఇలా మనం సింగిల్ పీస్ తీసుకున్నాం కదా, ఇక్కడ వరకు వచ్చేసరికి ఇక్కడ ఇలా జాయింట్ చేసుకొని మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ తీసేసుకొని ఇది కొంచెం ఫాలింగ్ క్లాత్ కదండి, జాగ్రత్తగానే స్టిచ్ చేయాల్సి ఉంటుంది. సాటిన్ క్లాత్ని, నార్మల్ కాటన్ క్లాత్ అయితే ఈజీగానే ఉంటుంది. కొంచెం సాటిన్ క్లాత్ కొంచెం కేరింగ్గానే స్టిచ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇలా నెక్ పీస్ అయితే అటాచ్ చేసాము.
అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు మళ్ళీ స్టిచెస్ ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చినట్టు అనిపిస్తే కూడా ఇలా రాంగ్ సైడ్ నుండి కూడా ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఒకటి డబుల్ స్టిచ్ అనేది అయితే వెయ్యాలండి, నెక్కి కానీ హ్యాండ్స్కి కానీ. వేసుకున్నట్లయితే మనకు ఫస్ట్ వేసుకున్న స్టిచ్ కొంచెం ఇటు అటుగా అనిపించినా దీంతో కుట్టు అనేది సరి చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేనైతే ఇంకొక కుట్టు కూడా వేస్తున్నాను. ఫస్ట్ వేసిన కుట్టు కొంచెం క్రాస్గా అటు ఇటు అయినా కూడా మనం ఇలా వేసుకోవచ్చు. ఫినిషింగ్ నీట్గా ఉండడం కోసం మనం ఇలా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇప్పుడు చిన్న చిన్న కట్స్ ఇలా పెట్టుకొని మనకి రైట్ సైడ్కి తిప్పేటప్పుడు ముడతలుగా రాకుండా ఉండడానికి ఇక్కడ రౌండ్ నెక్ చుట్టూ ఇలా కట్స్ అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు పైనుండి టాప్ స్టిచ్ అయితే వెయ్యాలండి. ఇలా టాప్ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు మనం అటాచ్ చేసుకున్న పీస్కి ఇలా వేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు రాంగ్ సైడ్కి తిప్పుకొని మనం ఇప్పుడు ఫోల్డ్ చేసుకుంటూ డబుల్ ఫోల్డ్ చేసుకొని నెక్ చుట్టూ ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలండి. హెమ్మింగ్ అవసరం లేదు, జస్ట్ నార్మల్ స్టిచ్ వేస్తే సరిపోతుంది. ఫోల్డింగ్ చేసి నార్మల్గా రెడీమేడ్ డ్రెస్సెస్కి వస్తుంటాయి కదా, అలా నెక్ చుట్టూ ఫోల్డ్ చేసి ఆ పీస్ని అనేది అటాచ్ చేసిన పీస్ని ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. ఇలా చుట్టూ అటాచ్ చేసుకుంటూ రావాలండి నెక్ పీస్ని. ఇప్పుడు ఇలా సాటిన్ క్లాత్ అప్పుడప్పుడు ఇలా స్టిచ్ జంప్ అవుతూ ఉంటుంది, థ్రెడ్ అనేది ఓడిపోతూ ఉంటుంది. కొంచెం నెక్ దగ్గర అయితే టైం పడుతుందండి, నెక్ దగ్గరే ఎక్కువ టైం తీసుకుంటుంది. సో కొంచెం జాగ్రత్తగానే స్టిచ్ చేయాల్సి ఉంటుంది. ఇలా నెక్ అయితే రెడీ అయిపోయిందండి. నెక్ పీస్ అటాచ్ చేసాము. ఇలా నెక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా అటాచ్ చేయాలో చూద్దాం. చూడండి, ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కోసం మనం ఇంతకుముందు క్యాప్ స్లీవ్స్ కట్ చేసుకున్నాం కదా, ఆ క్యాప్ స్లీవ్స్ని అనేది అటాచ్ చేయాలి. మీ క్లాత్ ఉన్నట్లయితే రఫుల్ హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవచ్చు, లేయర్స్ అలా.
సో ఇప్పుడు 4 సైడ్స్ మనం ఫ్రంట్ బ్యాక్ ఇలా డాట్స్ పెట్టుకోవాలండి. ఇలా బ్లౌజ్కి బ్యాక్ సైడ్ డాట్స్ పెట్టినట్టే సేమ్ దీనికి కూడా ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి ఇలా బ్యాక్కి 2 ఫ్రంట్కి 2 ఇలా డాట్స్ అయితే పెట్టుకోవాలండి. ఫ్రంట్ సైడ్ కూడా వేసుకోవాలి ఇలాగే. ముందు వెనక ఇలాంటివి డాట్స్ అయితే వేసుకోవాలండి. మనకు ఇలా బాడీ పార్ట్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేసుకుందాం. చూడండి, నేను ఇలా క్యాప్ స్లీవ్స్ కోసం కట్ చేసి పెట్టాను. ఇప్పుడు వీటిని ఇలా ఫోల్డ్ చేసుకొని చుట్టూ ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలండి. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇలా 2 చివరలు సమానంగా పెట్టుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలండి. ఇలా ఇంకొక హ్యాండ్కి కూడా ఇలాగే వేసుకొని స్టిచ్ వేసుకున్నట్లయితే మనకి అటాచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. క్యాప్ స్లీవ్స్ అనేది ఒక అటాచ్ చేసే వైపే స్టిచ్ వేసుకోవాలి. ఇటు సైడ్ కనిపించే సైడు స్టిచ్ వేయడం అనేది ఉండదండి. సో ఇప్పుడు ఇలా రెండింటిని ఇలా చక్కగా ఇలా పెట్టుకొని 2 సమానంగా ఉంచి మనం ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసుకోవాలి. ఇలా 2 సమానంగా ఉండేటట్టు కట్ చేసుకోవాలి. కుట్టు మనం ఇప్పుడు కట్ చేసేటప్పుడు ఎక్కడైనా కుట్టు ఊడిపోయినట్టు అనిపిస్తే మళ్ళీ ఒక స్టిచ్ కూడా వేసుకోవాలండి. ఇలా ఇప్పుడు హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని అటాచ్ చేద్దాం ఈ బాడీ పార్ట్కి అనేది. హ్యాండ్స్ ఇలా మిడిల్ పార్ట్ తీసుకొని భుజం కుట్టు దగ్గర నుండి ఇలా పెట్టి చూసుకొని చివరి నుండి ఇలా అటాచ్ చేసుకుంటూ రావాలి. సేమ్ బ్లౌజ్ హ్యాండ్స్, డ్రెస్ హ్యాండ్స్ ఎలా అటాచ్ చేస్తామో అలాగేనండి, తేడా ఏం లేదు. హ్యాండ్స్ అటాచ్ సేమ్ అలాగే చేసుకుంటూ రావాలి. ఇలా డబుల్ స్టిచ్ వేసుకోవాలండి. మనం బ్లౌజ్లకి కూడా ఇలా వేసుకుంటాం కదా, హ్యాండ్స్ దగ్గర నెక్ దగ్గర ఇలా డబుల్ స్టిచెస్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఇంకొక వైపు హ్యాండ్ని కూడా అటాచ్ చేసుకోవాలి. వీటికి హెమ్మింగ్, హుక్స్లు, జిప్ లాంటివి ఏమీ అవసరం లేదండి. జస్ట్ హాఫ్ అన్ అవర్లో మీకు ఇది అయితే రెడీ అయిపోతుంది. టాప్ అయితే ఈజీగానే ఉంటుంది. మీరు 1కి 2 సార్లు ఒకసారి చూసి కట్ చేసుకుని స్టిచ్ చేసుకోండి. ఇలా ఇటువైపు కూడా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి హ్యాండ్కి. సో ఇప్పటితో బాడీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. దీనికి ఇప్పుడు కింద అంబ్రెల్లా పార్ట్ ఎలా అటాచ్ చేయాలో చూద్దాం. అంబ్రెల్లా పార్ట్ అటాచ్ చేసిన తర్వాత సైడ్ స్టిచెస్ అనేది వేసుకోవాలి. సో ఇప్పుడు
చూడండి ఇలా రెడీ అయిపోయింది విత్ హ్యాండ్స్. ఇప్పుడు ఆ పెప్లం అనేది మనం డిజైన్ కోసం అంబ్రెల్లా కట్ చేసాం కదా కింద, దాన్ని ఎలా అటాచ్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ అంబ్రెల్లా మోడల్ కట్ చేసిన పీస్ని ఇలా పెట్టుకొని మనం మిడిల్లో కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి టక్స్ అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకు షేప్ కరెక్ట్ ఇటువైపుకి అటువైపుకి జరగకుండా క్లాత్ ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసి చిన్న టక్స్ అనేది పెట్టుకున్నట్లయితే ఈ అంబ్రెల్లా పార్ట్కి కూడా అలాగే ఇలా మిడిల్ తీసుకొని టక్స్ పెట్టుకున్నట్లయితే మనకు క్లాత్ అడ్జస్ట్ కరెక్ట్గా ఉంటుంది, ఒకే వైపుకి వెళ్ళకుండా. ఇలా ఇప్పుడు ఈ హాఫ్ నుండి ఇలా ఇటువైపుకు ఒక స్టిచ్ వేసుకొని తర్వాత మిగిలిన పార్ట్ మళ్ళీ ఒకసారి అటువైపు నుండి స్టిచ్ వేసుకోవాలి. ఇలా అటాచ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగాను ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ నుంచి కంపల్సరీ ఉండాలి. ఇలా అటాచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇటువైపు కూడా జాయింట్ చేసుకుంటూ రావాలి. మన క్లాత్ ఎక్స్ట్రా వచ్చినా పర్లేదు, కానీ తక్కువ అయితే రాకూడదండి. ఇప్పుడు దీనికి ఎక్స్ట్రా మనం మెజర్ చేసిన దానికంటే ఎందుకు ఎక్స్ట్రా వచ్చిందంటే మనం మధ్యలో ప్లీట్స్ పెట్టాము, డాట్స్ పెట్టాము కదా, దానికోసం కొంచెం క్లాత్ ఎక్స్ట్రా అనేది మిగిలిపోయింది. అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్. అది పర్లేదండి, అలా ఉంటే కట్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు డబుల్ స్టిచ్ అయితే వేయాలండి. దీనికి డబుల్ స్టిచ్ వేసి మళ్ళీ రైట్ సైడ్ నుండి టాప్ స్టిచ్ కూడా వేసుకోవాలండి. అప్పుడే లేవకుండా ఉంటుంది, క్లాత్ అనేది స్టిఫ్గా ఉంటుంది. ఇలా పైనుండి మనం అటాచ్ చేసిన దగ్గర ఇలా టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇలా ఇంకొక వైపుకి కూడా సేమ్ ఇలాగే అంబ్రెల్లా పార్ట్ అటాచ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ కూడా నేను టక్స్ అనేది పెట్టుకుంటున్నాను. సో ఇంకొక అంబ్రెల్లా పార్ట్ని తీసుకొని దీన్ని కూడా టక్స్ అనేది పెట్టుకొని అటాచ్ చేసుకోవాలి. ఇలా మిడిల్ పాయింట్ ఇలా పెట్టుకొని సో ఇక్కడ నుండి అయితే స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా డబుల్ స్టిచ్ వేసుకొని ఇంతకుముందు మనం అటాచ్ చేసిన విధంగానే ఇది కూడా డబుల్ స్టిచ్ వేసుకొని పైనుండి టాప్ స్టిచ్ వేసుకోవాలండి. టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత మీకు సైడ్ జాయింట్స్ చేస్తే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే.
ఇప్పుడు కింద డబుల్ ఫోల్డ్ చేసి మనం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఓవర్లాక్ కూడా చేసుకోవచ్చండి, కాకపోతే నేను ఇక్కడ డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఈ అంబ్రెల్లా పార్ట్కి అయితే ఓవర్లాక్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. అది మన ఇష్టం అండి, ఓవర్లాక్ అయినా చేసుకోవచ్చు, కింద డబుల్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్నా బాగానే ఉంటుంది. అంబ్రెల్లాకి డబుల్ ఫోల్డ్ చేయడం కొంచెం కష్టమే అండి. ఓవర్లాక్ చేసేటప్పుడు ఈజీగానే ఉంటుంది, కానీ ఇది డబుల్ ఫోల్డ్ చేసి స్ట్రైట్ పీస్ని అయితే డబుల్ ఫోల్డ్ చేయడం ఈజీనే, కానీ ఇలా క్రాస్ పీస్ని డబుల్ ఫోల్డ్ చేస్తే ఇలా కొంచెం కష్టమే అవుతుంది. ఇలా ఒకేసారి డబుల్ ఫోల్డ్ చేయడానికి రాకపోతే ఫస్ట్ ఒకసారి సింగిల్ స్టిచ్ ఒకసారి మలిచి స్టిచ్ చేసుకొని మళ్ళీ దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసినట్లయితే నీట్గానే వస్తుంది, ఒకేసారి డబుల్ ఫోల్డ్ చేయడానికి రాకపోతే. సో ఇలా రెడీ అయిపోయింది. ఇంకొక సైడ్ కూడా ఇలాగే కింది వైపు ఇలానే స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకుంటూ టోటల్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం సైడ్ జాయింట్స్ అనేది చేసుకోవాలి. సైడ్ జాయింట్స్ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఇలా కంప్లీట్గా అయితే అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు మనం సైడ్ జాయింట్స్ అనేది మెజర్ పెట్టి జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా రివర్స్ చేసుకొని ఇలా 4 ఫోల్డ్స్ అనేది చేసుకోవాలి. ఇటు సైడ్ ఇలా నేను రఫ్గా ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. క్లాత్ ఇది సాటిన్ క్లాత్, అటు ఇటు జారిపోకుండా ఉండడానికి రఫ్గా ఒక స్టిచ్ అయితే వేస్తున్నానండి సైడ్ జాయింట్. దీని తర్వాత మనం మెజర్ చేసుకొని మన మెజర్ ప్రకారం 9 ఇంచెస్ చెస్ట్, 36 ఇంచెస్ చెస్ట్ అయితే 4 ఫోల్డ్ చేసుకొని 9 ఇంచెస్ అలా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది రఫ్గా ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను సైడ్ జాయింట్స్. మెజర్ చేసిన తర్వాత మళ్ళీ మెజర్ వెంబడి స్టిచెస్ వేసుకోవాలండి. సో ఇప్పుడు రివర్స్ తీసి చూసినట్లయితే ఇలా కనిపిస్తుంది పెప్లం టాప్ అనేది. ఇది కొంచెం పెద్ద పిల్లలదేనండి, అందుకే లూజ్ అనేది అంటే చెస్ట్ వేస్ట్ అనేది కొంచెం ఎక్కువే ఉంది. సో ఇలా రెడీ అయిపోయిందండి. చూడండి కింద మనం బాడీ వర్క్ ఇలా వచ్చేసి కిందికి పెప్లం టాప్ అనేది అంబ్రెల్లా మోడల్ ఇలా కింది వైపుకి ఇలా ఉంటుంది అంబ్రెల్లా. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.